గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగా 9 టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు మనం చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ఈరోజు ప్రధానమైన అంశం, ప్రధానంగా తీసుకున్న అంశం దిగి రాకుంటే దిగిపోవాల్సిందే. ఎవరు దిగి రాకుంటే ఎవరు దిగిపోవాల్సిందంటే, ఇక్కడ నిన్న బీసీ రిజర్వేషన్ల కోసం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అంటూ ఇటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి ధర్నా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. దిగి రాకుంటే దిగిపోవాల్సిందే. కాబట్టి 42% రిజర్వేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే మీరు భవిష్యత్తులో అధికార పార్టీలో నుంచి దిగిపోవాల్సిందంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఈనాడు దినపత్రిక ప్రధానంగా తీసుకుంది. బీసీ బిల్లుకు తక్షణం ఆమోదం తెలపండి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయొద్దు. మీరేదో పదే పదే తెలంగాణలో అడుగుతున్నారు, బీసీ రిజర్వేషన్ అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంత పెద్ద భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. దాన్ని అనుగుణంగా, దానికి అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం దానికంటూ ఒక కమిటీ చేసో లేకపోతే కేంద్రం దృష్టికి వచ్చినప్పుడు ఇది తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. కాబట్టి మీరు ఏదో తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలన్నటువంటి గతంలో దాదాపు ఇప్పటికీ 4 నెలలు దాటింది. రాష్ట్రపతి దగ్గర పంపించి బిల్లుని ఆ గతంలో పెట్టినటువంటి కేసీఆర్ హయాంలో పెట్టినటువంటి ఏదైతే 50% మించి ఉండకూడదు అనేటువంటి బిల్లుని, ఆర్డినెన్స్ మొత్తాన్ని మేము రద్దు చేసి 42% బీసీలకు రిజర్వేషన్ కావాలంటూ ఇటు రాష్ట్రపతి మేము పెట్టుకున్నటువంటి ఏదైతే ఉన్నటువంటి దాన్ని మేము ఇంతవరకు మీరు 4 నెలలు అయినా సరే ఆమోదం తెలపలేదు. కాబట్టి మీరు ఏదో తెలంగాణ వాళ్ళంటే ఏదో అడిగారు పని ఏదో పక్కన పెడుతున్నారేమో, కానీ మా పోరాట స్ఫూర్తి మీకు తెలియదేమో. మేము చాలా పోరాట విషయంలో మేము చాలా గతంలో చేసినటువంటి ఎన్నో పోరాటాలు ఉదాహరణగా ఉన్నాయి. కాబట్టి మా పోరాట స్ఫూర్తిని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి దాదాపు నిన్న జంతర్ మంతర్ వద్ద ఒక దాదాపు పెద్ద సభ జరిగింది, పెద్ద ధర్నానే జరిగింది. కాంగ్రెస్ సంబంధించినటువంటి, మరి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడికి హాజరవడం జరిగింది జంతర్ మంతర్ దగ్గర. కాకపోతే ఈ వేడుకకి మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ వస్తారనేటువంటి ప్రచారం జరిగింది మొదటి నుంచి. కానీ దీనికి ఎవరు హాజరు అవ్వలేదు. వాళ్ళ వేరే వేరే కార్యక్రమాల వల్ల హాజరు అవ్వలేకపోయారు. దానికి తదనుగుణంగా ఎప్పుడైతే హాజరు అవ్వలేదో అప్పుడే ఇటు నుంచి బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్ వేయడం స్టార్ట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ధర్నా అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి పార్టీలో నుంచి పెద్దగా స్పందన రాలేదు. చివరికి ఇదో పెద్ద డ్రామా అని అందరికీ తెలిసిపోయింది. అందుకే ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా ఎవరు రాలేదు దీనికంటూ. ఇటు పక్క షటర్లు మామూలు కామన్గానే ఒకవేళ పెద్ద సభ జరిగి పెద్ద సక్సెస్ అయ్యి దాని గురించి అనేక పార్టీలు వచ్చి దానికి మద్దతు తెలిపినప్పటికీ కూడా వాళ్ళు అలాగే మాట్లాడతారు. అది కామన్, ప్రతిపక్ష పార్టీలు ఇది కూడా సపోర్ట్ చేయరు. కాకపోతే ఇది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి, బీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించింది కాబట్టి బీసీ రిజర్వేషన్ కోసం పర్టికులర్గా జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు మిగతా పార్టీలు వాళ్ళ ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ, వాళ్ళ కార్యక్రమాలు రిజర్వేషన్ కోసం పోరాడేటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కనీసం మద్దతు పలికినా బాగుండేది, వ్యతిరేకించకపోయినా బాగుండేది. మద్దతు పలికితే కొంచెం బాగుండేది చూడటానికి. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ తినలేదు. ఈ బీసీ రిజర్వేషన్ల ముసుగులో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చవాకులు పెళ్ళటం, విమర్శలు చేయటం కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు చేశారు. కాబట్టి అది ఏ పార్టీకి సంబంధించింది ఆ పార్టీగా ఏదో జంతర్ మంతర్ దగ్గర దానికి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ కార్యక్రమాల్లాగా ఉంది. కానీ కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం, తెలంగాణ పోరాట స్ఫూర్తిని తెలియజేసే ధర్నాలా లేదనేది అక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళినటువంటి బీసీ రిజర్వేషన్ల పట్ల ధర్నా చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిలదీయాలనుకున్నప్పుడు దాదాపు 4 నెలల నుంచి పెండింగ్లో పెట్టారు. కాబట్టి దానికి ఎటువంటి సరైనటువంటి సానుకూలమైన నిర్ణయం రాలేదు. కాబట్టి మీరు ఎంతసేపటికి బీసీల గురించి మాట్లాడుతూ, బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలు పడుతున్నటువంటి ఏదైతే రాజ్యాధికారం మొదటి నుంచి ఎందుకు దూరం అయ్యారు, ఇంతమంది మేము చేసినటువంటి కులగణన సర్వే ప్రకారం అది ఇంతమంది బీసీలు ఉన్నారు కాబట్టి న్యాయబద్ధంగా ఇంతమంది ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మీరు కూడా కులగణన సర్వే మొదలు పెట్టారు కాబట్టి దానికంటూ అదిగో మాకు మేము ఈ విధంగా మొదలు పెట్టాము, ఈ విధంగా ఇవ్వాలి. ఎందుకంటే మీరు బీసీ అని చెప్పుకుంటుంటారు కదా ప్రధాని నరేంద్ర మోదీ గారు. కాబట్టి మా బీసీలకు ఈ విధంగా అంటే అడగటంలో న్యాయం ఉంది, ధర్నా చేయడంలో న్యాయం ఉంది. అక్కడ కూడా రాజకీయ క్రీడలాగా అక్కడ కూడా వేరే పార్టీని విమర్శించి, ఇటు బీఆర్ఎస్ని విమర్శించి ఎంతసేపటికి అనే ధోరణిలో ఉండేటప్పటికి కొంతమంది
తెలంగాణకు సంబంధించిన బీసీలే కదా, మిగతా పార్టీలు బీసీలకు సపోర్ట్ చేయొచ్చు కదా, కనీసం ఏదో ఎక్స్ వేదికగాను ఏదో ఒక విధంగా సంఘీభావం తెలుపొచ్చు కదా, లేకపోతే ఆ పార్టీ తరఫున ఎవరో ఒకరు కొంతమంది అధికారంగా ఎంపీలు హాజరవచ్చు కదా అనేటువంటి విమర్శలు చేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది అక్కడ. ఎందుకంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ ధర్నా, బీజేపీని విమర్శించడానికే ధర్నా లాగుంది. కాకపోతే రిజర్వేషన్ల కోసం అనేటువంటి ఒక ఎజెండా మాత్రం లాగానే అక్కడ కనబడతా ఉంది అంతే అక్కడ జరిగినటువంటి ఢిల్లీ జంతర్ మంతర్లో. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం ప్రధాని మోదీని ఇటు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే ధర్నా ఆధ్వర్యంలో మాట్లాడినట్టు అన్ని మీడియాలో వచ్చింది. ఎందుకంటే మీరు ఈ విషయంలో కనుక బీసీల రిజర్వేషన్ల విషయంలో కనుక కలగజేసుకుని దానికి సరైనటువంటి ఆమోదం తెలపకపోతే ఇక నుంచి మేము ఢిల్లీకి రాము, మీరు మా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం గల్లీలోనే తెరుచుకుంటాము, కాబట్టి మీరు మాత్రం బీసీ రిజర్వేషన్ల పట్ల ఆమోదం తెలపడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయండి అనేటువంటి విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయడం జరిగింది. కాబట్టి ఇక నుంచి దీనికోసం పదే వచ్చి ఢిల్లీలో కూర్చొని జంతర్ ధర్నాలు చేయడం లేకపోతే మంత్రుల చుట్టూ తిరగటం అనేది ఇక మా వల్ల కాదు, మీరు తెలంగాణ వచ్చినప్పుడు మాత్రం వ్యవహారం గల్లీలోనే తేల్చుకుంటాం, ఎందుకంటే ఈసారి మాత్రం మీకు 150 సీట్ల కంటే ఎక్కువ రావు, రానివ్వం కూడా, ఇదే శపథం చేస్తున్నానంటూ జంతర్ మంతర్ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి నిజంగా మీకు తెలంగాణ ప్రజల పట్ల అంత ప్రేమ ఉంటే ఇటు బండి సంజయ్ కానివ్వండి, ఇటు కిషన్ రెడ్డి కానివ్వండి, రామచంద్ర కానీ వీళ్ళందరూ ధర్నాకి ఎందుకు రాలేదు, మీకు తెలంగాణతో ఉన్న పేగుబంధం తెగిపోయిందా అంటూ సహజంగా రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి ఆ వ్యాస భాష ధోరణిలో అందరినీ కడగటం జరిగింది. దాంట్లో భాగంగా బీజేపీ నాయకులు మాత్రం ఇటు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాత్రం గట్టిగా నిలదీయడం జరిగింది. మీరు ఎందుకు రాలేదు, మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు, మీకు అవసరం లేదా అంటే బీసీ రిజర్వేషన్ ఇవ్వటం కేంద్ర ప్రభుత్వానికి ఎలాగైతే చిత్తశుద్ధి లేదో మీకు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అంతే విధంగా చిత్తశుద్ధి లేదు, పోరాడాలని లేదు, అడగాలని లేదు, మీరు ఎందుకు రాలేదు అనేటువంటి విషయాన్ని గట్టిగా నిలదీయడం జరిగింది. ఇదే విషయాన్ని నరేంద్ర మోదీ బీసీలకు బద్ధ శత్రువు, ఆయన ఎలా ఉన్నా ఈ ధర్నాకు మద్దతు పలకడానికి, అంటే నరేంద్ర మోదీ ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ఈ ధర్నాకు మద్దతు పలకడానికి కిషన్ రెడ్డి కానీ ఇటు బండి సంజయ్ కానీ రామచంద్రరావులకు ఏమైంది, మీరు మళ్ళీ తెలంగాణకు వచ్చి బీసీలు దళితులు గిరిజనులకు ఓట్లు అడగలరా, ఇలాంటి ధర్నాకు వచ్చి మీరు ఇదే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మీరు కూడా వచ్చినట్టయితే చాలా బాగుండేది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ధర్నాలా కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు సంఘీభావం తెలిపారు అన్నట్టు ఉండేది. అందరం కలిసి నిలదీస్తే, ఎందుకంటే అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఇటుపక్క రాష్ట్రం నుంచి బీజేపీ నాయకులు అడిగితే దాన్ని కొంచెం ఫోకస్ అయ్యేది, నేషనల్ మీడియాకి మనం దగ్గర అయ్యేవాళ్ళం, ఆ విషయం వల్ల కొంచెం బీసీలకు న్యాయం జరిగేది, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేది. కానీ సరే నరేంద్ర మోదీ మనస్తత్వం ఎడిదిరిగి పట్టించుకోరు, మీరు ఎందుకు రాలేదు, మీకేమైంది, మీరు ఈసారి తెలంగాణలోకి వచ్చి రేపు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో కానీ మీరు బీసీలకు గిరిజనులకు వీళ్ళందరూ మీరు ఓట్లు అడగగలరా అనేటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. తెలంగాణలో మీ అవసరం తీరిపోయిందా, మోదీతో బీఆర్ఎస్ ఎందుకు అంటగాగుతుంది, తెలంగాణ ప్రజలతో మీ పేగుబంధం కూడా తెగిపోయిందా, ఈ ధర్నాకు మీరు ఎందుకు రాలేదు, ఈ విధంగా సరే బీఆర్ఎస్ అంటే ఎడిదిరిగి బీజేపీతో మోదీతో అంటగా ఉంది కాబట్టి మీరు ఎందుకు రాలేదు, వాళ్ళ బంధాలంటే వాళ్ళకు వదిలేసేయండి, మీరు ఎందుకు పోరాడలేదు, ఇటు బీఆర్ఎస్ కావాలనే మోదీతో ఇదవుతుంది కానీ అందుకే గట్టిగా ఆ బంధం ప్రకారం నిలదీయలేకపోతుంది అన్నటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. మీరు ఎందుకు రాలేదు అన్నటువంటి విషయాన్ని బీజేపీ నాయకుల్ని అడగటం జరిగింది. ఈ విధంగా జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో ఇటు విజయశాంతి కానివ్వండి, ఇటు కొండా సురేఖ కానివ్వండి, ఇటు పక్క సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇక వచ్చినటువంటి అందరూ ఎంపీలు నాయకులతో పాటు ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో పొన్నం ప్రభాకర్, విజయశాంతి, అడ్లూరి లక్ష్మణ్, బలరామ నాయకు, వాగిడి శ్రీహరి, మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, ఈ విధంగా ప్రజాప్రతినిధులు అందరు నేతలు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది జంతర్ మంతర్ దగ్గర. ఏదేమైనప్పటికీ కూడా మనం అనుకున్నట్టుగానే ఇలాంటి జంతర్ మంతర్ దగ్గర ఎన్ని ధర్నాలు చేసినప్పటికీ కూడా ఆ బీసీ రిజర్వేషన్ విషయంలో మాత్రం కేవలం ఇది ఒక రాజకీయాలకు వాడుకోవడానికి లానే ఉంది. కానీ అంటే నిన్న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయగానే సాయంత్రానికి బీసీ రిజర్వేషన్ల పట్ల ఏదో ఆమోదం తెలిపిద్ది, బీసీ రిజర్వేషన్లకు న్యాయం జరిగిద్ది, 42% ఇచ్చేస్తారు అనే విషయాన్ని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా పార్టీ నుంచి ఎటువంటి స్పందన ఉండదు, దాని గురించి ఎటువంటి వ్యాఖ్యలు ఉండవు. ఎందుకంటే అటు పక్క రాష్ట్రపతి దగ్గర, ఇటు కోర్టుల్లో, ఇక్కడ గవర్నర్ దగ్గర ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ ఉన్నాయో అవన్నీ ఆమోదం తెలపాలంటే న్యాయపరంగా చాలా చిక్కులు ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా అవ్వదు. అందుకే మీరు కనుక ఈ కేంద్రం దిగి రాకపోతే ఈసారి మేము 150 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేస్తాము, 150 సీట్ల లోపే మిమ్మల్ని పరిమితం చేస్తాము, ఈసారి మా రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుంటాం, అప్పుడైనా మేము సరే 42% రిజర్వేషన్ సాధించుకుంటాం అని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే అర్థం ఏంటంటే ఈసారికి సినిమా లేదు,
భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాని అయితే మేము అనుకున్న రిజర్వేషన్ మేము సాధించుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్తూ చెప్పకనే చెప్తున్నారనమాట. అంటే ఇప్పట్లో ఈ సినిమా అవ్వదు అనేటువంటి విషయాన్ని. కానీ మళ్ళీ దీన్ని మాత్రం మేము చెప్పినట్టుగానే ఈ కులగణన సర్వే ఈ బీసీ రిజర్వేషన్ 42% సాధించుకున్నాం తెలంగాణ వ్యాప్తంగా. అనుకున్నట్టుగానే రాహుల్ గాంధీ జోడో పాదయాత్రలో మేము గనక ఏదైతే మాట ఇచ్చారో రాహుల్ గాంధీ మాట ఇచ్చారో, ఏదైతే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పుడు జోడో యాత్ర వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చామో అది నిలబెట్టుకున్నాం అంటున్నారు. మళ్ళీ కులగణన సర్వే నిలబెట్టుకున్నాం, బీసీ రిజర్వేషన్ నిలబెట్టుకున్నాం అంటున్నారు. కేవలం నిలబెట్టుకోవటం అంటే అడగటం నిలబెట్టుకోవటం అంటే అన్ని పార్టీలు అడుగుతుంటాయి. అది సహజంగా ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో 5 ఏళ్లకోసారి ఈ బీసీల గురించి ప్రతి ఎన్నికల్లో ప్రతిసారి అడుగుతూనే ఉంటారు. ఈసారి కొత్తగా సాధించింది లేదు, అదే అడగటం అయింది, అదే అయింది. కాకపోతే దీనికి కొంచెం మేకప్ ఎక్కువైంది, అంతకంటే ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఈ విషయాలు మేము సాధించుకున్నాము. ఈసారి కనుక మీరు దిగి రాకపోతే, బీసీ రిజర్వేషన్ కనుక ఇవ్వకపోతే భవిష్యత్తులో మాత్రం రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. అప్పుడు మేము సాధించుకుంటాం కావాల్సిన రిజర్వేషన్ అంటే క్లియర్గా ఈసారికి అది లేదు, అది రాదని కూడా టెక్నికల్గా రాదని కూడా అతను తెలుసు. కానీ దీన్ని వాడుకోవాలి, ఈ రిజర్వేషన్ అంశాన్ని మాత్రం వాడుకోవాలి. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో అదిగో బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యారు, వాళ్ళిద్దరు దీనికి బద్ధ శత్రువులు, బీసీలకు రిజర్వేషన్ రాకుండా చేస్తున్నారు. మేము గత చిత్తశుద్ధితో పోరాడుతున్నాము, మా ఎజెండా అదే, మా రాహుల్ గాంధీ ఎజెండా అదే, మేమందరం బీసీలకు ఈ విధంగా న్యాయం చేస్తున్నాం, అందుకే కావాలని మేము కులగణన సర్వే పెట్టాం బీసీలకు న్యాయం చేయడానికి అని చెప్పుకోవడానికి మాత్రం ఆ స్టేట్మెంట్లకు మాత్రం చాలా చక్కగా ఉపయోగపడే అంశం మాత్రం ఇది. అయితే బీసీలు అంత అమాయకులుగా ఉన్నారా, బీసీలు నమ్ముతారా అంటే ప్రతి పార్టీ రేవంత్ రెడ్డి అనే కాదు అందరి వ్యాఖ్యలు నమ్ముతారా, ఎవరు బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు ఏంది అనేటువంటి విషయాన్ని మాత్రం అందరికీ తెలిసింది. ఎందుకంటే ఈ ఇంత పెద్ద జంతర్ మంతర్లు కూడా ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాలు కూడా ఎవరు బీసీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు పెద్దగా హాజరైంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా హాజరయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే రాజ్యాధికారం కోసం రిజర్వేషన్ల కోసం, రిజర్వేషన్లు వస్తే భవిష్యత్తులో కేవలం ఎన్నికల సప్పుడే కాదు, అంటే రాజకీయంగానే కాదు, విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా బీసీ రిజర్వేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం, ఎందుకు మొదటి నుంచి బీసీల పట్ల మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదు, ఎందుకు పదే పదే కేవలం ఎన్నికల వాగ్దానాలను మాత్రం వాడుకుంటుంది అనేటువంటి వాణిని బీసీ నాయకులన్నా కనీసం ఆ జంత్రమంతర ధర్నాకు వచ్చి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి అక్కడ పోరాడినట్టయితే దానికి ఒక వన్నె వచ్చేది. ఇక్కడ ఎవరు బీసీలు రాలేదు, కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ ధర్నా లాగానే అయిపోయింది. దానికి సంబంధించినటువంటి ఏదో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం పోరాడుతున్నటువంటి ఒక బిల్డప్ ధర్నాగానే అయింది, కానీ ఎక్కడా బీసీలు రాలేదు, మిగతా పార్టీలు సంఘీభావం తెలపలేదు. కాకపోతే ఇండియా కూటమికి సంబంధించినటువంటి మిగతా ఇండియా కూటమి ఉన్నటువంటి ఎంపీలు కొంతమంది హాజరవడం జరిగింది, ఇటుపక్క ఎక్స్ వేదికగా కొంతమంది స్పందించడం జరిగింది. ఇంత జరిగింది కానీ ఎక్కడ బీసీలకు సంబంధించినటువంటి నాయకులు కొంచెం హాజరయ్యి దానికి సంబంధించినటువంటి కనీసం ఆ యాంగిల్లో అన్నా సరే కొంతమందిని అక్కడ కూడీకరించి అక్కడ కొంతమందిని పిలిచి మాట్లాడిస్తే బాగుండేది. కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ మీడియాగా ఆకట్టుకోవడానికి ఎందుకు బీసీలకు రిజర్వేషన్ అడుగుతున్నాం అనే అంశాన్ని ఎందుకంటే ఇటు దేశవ్యాప్తంగానే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంలో ఇటు పోరాడుతున్నాము, నేను బీసీని అని చెప్పినటువంటి ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని కొంచెం స్పందించడానికి అవకాశం ఉండేది. మిగతా బీసీ నాయకులు లేకపోతే ఎక్కడెక్కడైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సంబంధించిన ఎంపీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం బీసీలకు సంబంధించినటువంటి నాయకులను పిలిపించినట్టయితే కొంచెం చక్కగా చూడటానికి, వాళ్ళు మాట్లాడడానికి, అడగటానికి బాగుండేది. కొంత ప్లాన్గా చేయాల్సింది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ధర్నా లాగానే ఉంది. వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రం చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎవరికి బీసీలకు సంబంధించి ఎక్స్ వేదికగా స్పందించారు. మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు అంటూ ఖర్గే చేసినటువంటి ఏఐసిసి అధ్యక్షుడు అంతా డొల్లా అంటూ మోదీగా బాత్ అంటూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. వీటి ఆమోదం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర నాయకులు ధర్నా చేయాల్సి వచ్చింది. కులగణన తర్వాత మా ప్రభుత్వం ఆ దిశలో ముందడుగు వేసింది. దీనివల్ల సామాజిక న్యాయం బలోపేతమవుతుందని మోదీ ప్రభుత్వం చెప్పే సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం అంతా అదంతా ఒక డొల్లా అంటూ ఎక్స్ వేదికగా మల్లికార్జున ఖర్గే స్పందించడం జరిగింది. ఇదంతా సబ్కా సాత్ సబ్కా వికాస్ అయినప్పుడు ఆ సబ్కా సాత్లో బీసీలు కూడా ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ వికాసం ఎందుకు కోరుకోవట్లేదు, నీ మాటలన్నీ ఒట్టి డొల్లతనంగానే ఉన్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఖర్గే విమర్శించడం జరిగింది ఎక్స్ వేదికగా. అందుకే మొదటి నుంచి మా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా అధికారంలో ఉన్నటువంటి మా పార్టీ మొదటి నుంచి సామాజిక న్యాయం కోసం, బీసీల రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉంది. దానికోసం ఈరోజు ధర్నా చేయాల్సి వచ్చింది. కానీ మోదీ చెప్పేటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఓన్లీ కేవలం మాటల వరకే పరిమితం, అదొక డొల్ల మాటలు.
అదేవిధంగా ఆలోచించినట్టయితే ఈరోజు మా పార్టీ తెలంగాణలో ఈ విధంగా ఉన్నటువంటి మా పార్టీ ఢిల్లీలో వచ్చి జంతర్ మంతర్లో ధర్నా చేయాల్సిన అవసరం లేదంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యను హైలైట్ చేసింది. అదేవిధంగా రాహుల్ గాంధీ అణగారిన వర్గాలకు న్యాయమైన వాటా కోసం పోరు. విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలన్న డిమాండ్తో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా నిర్వహించాయి. దీనికి మద్దతు పలికిన ఇండియా కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు. రాష్ట్రపతి దీన్ని పరిగణనలోకి తీసుకుని బిల్లుకు ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాను. ఇది కేవలం తెలంగాణ పోరాటం మాత్రమే కాదు, దేశంలోని అణగారిన వర్గాలన్నిటికీ న్యాయబద్ధమైన వాటా కోసం చేస్తున్న పోరాటం. ఇది రాహుల్ గాంధీ స్పందించినటువంటి తీరు. ఇది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన వర్గాలందరి కోసం చేస్తున్న పోరాటం. ఇది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గర పెండింగ్లో ఉంది. ఇప్పటికైనా దీన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నాను అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తర్వాత ఆలస్యం చేస్తే న్యాయాన్ని తిరస్కరించినట్లే. తెలంగాణలో కులగణన డేటా ఆధారంగా అక్కడి ప్రభుత్వం రిజర్వేషన్ పెంచుతూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కానీ ఆ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం స్తంభించిపోయాయి. ఇది కేవలం తెలంగాణ ఒక్కరి పోరాటమే కాదు, అణగారిన వర్గాల న్యాయపరమైన ప్రాతినిధ్యం కోసం జాతీయ స్థాయిలో ఇచ్చిన పిలుపు. న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తే దాన్ని తిరస్కరించినట్లే లెక్క. కాబట్టి ఇది కేవలం ఏ రాజకీయ పార్టీలో స్వార్థాల కోసం ఇది రాజకీయాలుగానే ఆలోచించొద్దు. దీంట్లో ఎటువంటి స్వప్రయోజనాలు లేవు. కేవలం అణగారిన వర్గాల కోసం పోరాడుతున్నటువంటి పోరాటమే ఇది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన వర్గాలందరికీ వర్తించింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం విషయంలో మాత్రం కులగణన సర్వే చేసి ఈ విధంగా బీసీ రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటం అది చాలా పెద్ద సాహసం. దేశంలో మొట్టమొదటిసారిగా చేస్తున్న సాహసం ఇది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన వర్గాలందరికీ న్యాయం చేసే విషయంలో మాత్రం ఆలస్యం చేయడం మాత్రం చాలా పొరపాటు. ఇది కేవలం రాజకీయంగా ఆలోచించొద్దు. అణగారిన వారి ప్రజల కోసం చేస్తున్న పోరాటం ఇది. ఈ సొంత పార్టీల కోసం చేస్తున్న పోరాటం కాదంటూ ఇటు ప్రియాంక గాంధీ ఎక్స్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. అదేవిధంగా వాళ్ళు పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఎవరైతే మద్దతు తెలిపారో ఆ విషయాన్ని కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. బీసీ రిజర్వేషన్లకు 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ రాష్ట్రపతి పెండింగ్లో పెట్టడం సరైంది కాదని పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు పేర్కొన్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని, రిజర్వేషన్లపై పరిమితిని సవరించాలని వారు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. తరతరాలుగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం. కనిమొళి వెనుకబడిన వారికి తరతరాలుగా అన్యాయం జరుగుతుందని దేశంలో పోరాటం చేసి రిజర్వేషన్లు దక్కించుకున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు డిఎంకే సంపూర్ణ మద్దతు ఇస్తుంది. బీజేపీకి మద్దతు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల ద్వారా ఇబ్బంది పెడుతుంది. ఇది కనుమొళి చేసినటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ కోసం మొదటి నుంచి అన్ని పార్టీలు పోరాడుతున్నాయి, కానీ పోరాడి సాధించుకుని మాత్రం తమిళనాడు ప్రభుత్వం. కాబట్టి ఏదైతే ఈ విధంగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకు ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయో ఏ రాష్ట్ర ప్రభుత్వం సరే అక్కడ కావాలని గవర్నర్లను పెట్టి వేధిస్తున్నారు. కాబట్టి ఈ పద్ధతి సరైనది కాదు. కులగణన సర్వే చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రకారం సాధించుకోవడానికి బీసీ రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు అంటూ కనిమొళి చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. అదేవిధంగా సుప్రియా సులే కూడా వంచితులు పీడితుల తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోరాడుతున్నారు. ఆయన పోరాడటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. బీసీ రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు రిజర్వేషన్ కోసం పోరాడాయి. ఎన్నో పార్టీలు కేవలం ఎన్నికల వాగ్దానాలు కానీ వాడాయి. కానీ వాస్తవంగా ఈ స్థాయిలో బీసీ రిజర్వేషన్ల కోసం అది స్వార్థమా లేకపోతే ఎన్నికల స్టంట ఏదైనా కానీ రాజకీయ పార్టీలు రాజకీయంగానే ఆలోచిస్తాయి. కాబట్టి అది బీసీ రిజర్వేషన్ కోసం ఏదైతే జోడో పాదయాత్రలో మాట్లాడిన మాటలను కట్టుబడి మొదటి నుంచి ఆ రిజర్వేషన్ల ప్రకారమే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అదే తీరులో మొదటి నుంచి పోరాడుతున్నారు. ఈరోజు కూడా అదే స్థాయిలో ఢిల్లీ దాకా జంతర్ మంతర్ తీసుకెళ్లారు. కాబట్టి అభినందించాల్సిందంటూ సుప్రియా సులే చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఇది ఈ విధంగా బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేసినటువంటి జంతర్ మంతర్ వద్ద అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటు పక్క ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనేక సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా అనేక పార్టీల ఎంపీలు మద్దతు పలకటం జరిగింది. ఈ విషయంగా జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి వ్యాఖ్యల్లో అక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏదైతే పోరాటం ఉందో బీసీల కోసం దాన్ని అందరూ పొగుడుతూనే
బీసీ రిజర్వేషన్ ఎంత ప్రాముఖ్యత, ఎంత అవసరము, ఇటు దేశవ్యాప్తంగా అణగారిన వర్గాలందరినీ కూడా రిజర్వేషన్ ఏ విధంగా అవసరం అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం కూడా దీనిపైన స్పందించడం జరిగింది. కాబట్టి ఆ సభకు రాహుల్ గాంధీ, ఖర్గే గానీ, ప్రియాంక గాంధీ ఎవరో ఒకళ్ళు వచ్చినట్టయితే ఏదైతే ధర్నా ఇంకొంచెం అందం వచ్చేది, దానికి సంబంధించినటువంటి వాణి ఇంకొంచెం భారీగానే వినిపించేది. కాకపోతే కేవలం ఇది అన్ని పార్టీలు వచ్చి ఆ జంతర్ మంతర్ చేసిన ధర్నా లాగానే అయింది. కానీ కొంచెం బాగుండేది ఎవరో ఒకళ్ళు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అటెండ్ అయితే నేషనల్ మీడియా ఇంకొంచెం దానికి సంబంధించి ఇంకొంచెం హైలైట్ చేసేవాళ్ళు, దానికి ఒక తీరు మారేది, దాని వ్యవహారం మారేది. అదే వెంటనే రిజర్వేషన్ ప్రకటిస్తారని కాదు, కానీ కనీసం దాని యొక్క వాణి కొంచెం బలంగా ఉండేది చెప్పేటువంటిది. అక్కడ కొంత మైనస్ అనేది చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని స్పందిస్తూ ఇలా కేంద్ర ఉన్నటువంటి అగ్రనాయకత్వం, కాంగ్రెస్ అగ్రనాయకత్వం వాళ్ళు స్పందించిన తీరుని ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది. అదేవిధంగా ఏదైతే రేపు కరీంనగర్లో జరుగుతున్నటువంటి భారీగా బీసీ గర్జన సభకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు, దానికి సంబంధించి కూడా ఇటుపక్క ఆ సభ ఎలా ఉండిద్దో దానికి సంబంధించినటువంటి మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ నాయకులు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ సంబంధించి వాళ్ళు కూడా సభ ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా దాని గురించి కూడా తొందరలో మనకు ఒక వాళ్ళ పోరాట పటిమ గురించి వాళ్ళు ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి ఏం చేసిందనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా చెప్తారు. అది కూడా మనం తొందరలో విందాం. అది ఈ వార్తలతో పాటు ఈనాడు దినపత్రికలో ఇదే విషయాన్ని బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా జంతర్ మంతర్ దగ్గర వద్ద ధర్నా చేస్తూ ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి కావాలనే బీసీ రిజర్వేషన్కి రాకుండా అడ్డుపడుతున్నారు. ఇది కేవలం మీకంటూ అసలు మీ పార్టీగా చిత్తశుద్ధి లేదు, మీరు ఎందుకు దీన్ని మద్దతు పలకట్లేదు, మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ విధంగా మీరు ఓట్లు అడగాలనుకుంటున్నారు, బీసీల ఓట్లు మీకు అవసరం లేదా, గిరిజనుల ఓట్లు అవసరం లేదా అంటూ రేవంత్ రెడ్డి లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే బండి సంజయ్, ఇటు కిషన్ రెడ్డి, ఇటు రామచంద్ర వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా మీరు ఢిల్లీలో ఇంకా మేము రాము, ఈసారి మిమ్మల్ని గల్లీలో తేల్చుకుంటాము, మీరు తెలంగాణకి ఎలా వస్తారో గల్లీలో నిలదీస్తాం బీసీ రిజర్వేషన్ సంబంధించి, నేను వచ్చే ఎన్నికల్లో మాత్రం మీకు 150 సీట్లకు మించి రానివ్వము, భవిష్యత్తులో మా రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు, రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాతనే మేము అనుకున్నటువంటి రిజర్వేషన్ బిల్లుని మేము సాధించుకుంటాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి కౌంటర్ ఇస్తూ బీజేపీ ఇచ్చినటువంటి కౌంటరే బండి సంజయ్, నాయన చేస్తున్నటువంటి ఏదైతే మీరు చేస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ ఉందో అది కేవలం బీసీలకు 5% మాత్రమే ఉపయోగపడిద్ది, మిగతా 10% ముస్లింలకు ఉపయోగపడిద్ది. ఎందుకు ఈ కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించిన మొత్తం కూడా ఎందుకు మీ విధంగా ప్రజలను మభ్యపెడుతున్నారు, ఇది కేవలం ముస్లింల కోసం చేస్తున్నటువంటి ధర్నాలాగానే ఉంది, మీరు చేస్తున్నదంతా కావాలని ముస్లింలకు ఉపయోగపడటానికే చేస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ బిల్ ఇది, మీరు 100% బీసీలు ఉపయోగపడేది అన్నటువంటి రిజర్వేషన్ కోసం మీరు పోరాటం చేయండి, మీరు అనుకున్నట్టు మేము కూడా సపోర్ట్ చేస్తాం, మద్దతు పలుకుతాం. ఇది కేవలం ముస్లింలకు రిజర్వేషన్, మీరు పెంచిన వల్ల 10% ముస్లింలకు రిజర్వేషన్ లాభపడుతున్నారు వాళ్ళు, కాబట్టి ఇది ముస్లింలకు లాభాలు చేకూరేటువంటి రిజర్వేషన్ ధర్నా లాగానే ఉంది, కానీ ఇది కేవలం బీసీలకు ఉపయోగపడే ధర్నాలా లేదు. కాబట్టి మేము అందుకే మద్దతు తెలపట్లేదు దీనికి, మీరు 100కు 100% బీసీలకు కాకుండా ముస్లింలకు కాకుండా ఓన్లీ బీసీలకు ఉపయోగపడిద్ది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పండి, ఆ ధర్నా మేము మద్దతు ఇస్తాం. మీరు చేసినటువంటి ధర్నా, మీరు చేసినటువంటి కులగణన సర్వే, మీరు చేస్తున్న ఈ రిజర్వేషన్ పోరాటం కేవలం బీసీలకు 5% మాత్రం ఉపయోగపడుతుంది, 10% ముస్లింలకు ఉపయోగపడుతుంది. కాబట్టి మేము దీనికి మద్దతు ఇవ్వము, ధర్నాకి మేము ఎటువంటి సపోర్ట్ చేయము, ఇదంతా కూడా కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి మీరు చేస్తున్న దానికి మేము సపోర్ట్ చేయము, ఇదంతా ఒక హైడ్రామా అంటూ బండి సంజయ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా రామచంద్ర కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి కోసమే ఈ కేవలం రేపు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికల కోసం ఇదంతా ఒక పెద్ద హైడ్రామా. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు అన్ని విషయాల్లో, అన్ని హామీల్లో, ప్రతి విషయంలో, పరిపాలనలో అన్ని విషయాల్లో ఫెయిల్ అయింది, ప్రజల్లో బాగా వ్యతిరేకత మూటగట్టుకుంది. కాబట్టి ప్రజలు ఏ ముఖం పెట్టుకోవాలని తెలియక ప్రజలు నిలదీస్తారని, ఎందుకంటే ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారెంటీలతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, మేము కనుక అధికారంలోకి వస్తే ఇటు రాహుల్ గాంధీ జోడో యాత్రలో చేసిన ఎన్నో హామీలు ఉన్నాయి, అధికారంలోకి వస్తే అలా చేస్తాం ఇలా చేస్తామంటూ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఆశ పెట్టి ఈ విధంగా 6 గ్యారెంటీలు చెప్పి మీరు ఓటేసుకున్నారు. ఆ ఓటేయించుకున్న సందర్భంగా ఈ విధంగా పబ్లిక్లోకి వెళ్తే మిమ్మల్ని చాలా మంది అడుగుతారు, నిలదీస్తారు. ఇటుపక్క ప్రభుత్వం అన్ని శాఖల పరంగా ఫెయిల్ అయింది. నిన్న చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పడ్డటువంటి భారీ వర్షాలకి ఏ విధంగా హైదరాబాద్ అతలాకుతలమైంది, మళ్ళీ నీ విజన్ ఏమైంది, మ్యాన్హోల్ సంబంధించి ఏదో చేశానన్నావు అదేమైంది, అదేవిధంగా హైడ్రా సంబంధించినట్టు అక్రమ కట్టడాలు కూల్చివేశాను, కాబట్టి భవిష్యత్తులో ఏదైతే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ మహానగరం ఇంకొక ముంబై కాకూడదు అనేటువంటి సదుద్దేశంతో చేశానంటున్నావు. మళ్ళీ చిన్నపాటి వానకే నిన్న సికింద్రాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా మునిగిపోయింది మనం చూసాం కళ్ళారా.
మళ్ళీ ఏమైంది, ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం వర్షాకాలంలో పడుతున్నట్టు ఇబ్బందులు, ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఇబ్బందులతో పాటు అనేక 6 గ్యారెంటీలు, ఇటుపక్క హామీలు, ఇటుపక్క నిరుద్యోగులు, ఇటుపక్క ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతి శాఖలో కూడా ప్రభుత్వం అట్రప్లాప్ అయింది. అది దానికి సంబంధించినటువంటి విషయాల్లో పబ్లిక్లో ఏ విధంగా వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఓటు అడగాలి, అడగటానికి వెళ్ళినప్పుడు మా నాయకులకి దానికి సంబంధించినటువంటి ఎవరైతే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి నాయకులు ఎవరైతే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు పబ్లిక్ ఎక్కడే ప్రశ్నలు లేవనెత్తింది, ఎక్కడ నిలదీస్తారు, వెంటబడతారనేటువంటి దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం కేవలం ఈ బీసీ రిజర్వేషన్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మా కోసం పోరాడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటారని, ఈ విధంగా ఈ ప్రశ్నలన్నీ అడగకుండా కాంగ్రెస్ పార్టీని నాయకుల్ని నిలదీయకుండా ఉంటారని ఇది ఒక పెద్ద హైడ్రామా నడుస్తుంది అంటూ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం కాంగ్రెస్ అందులో 10% ముస్లింలకు కేటాయించాలని చూస్తుందన్నారు. దీంతో బీసీలకు దక్కేది 32%. బీసీలకు పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ ఉండాలన్నది బీజేపీ ఉద్దేశం అని చెప్పారు. కాళేశ్వరం కుటుంబం నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టు అని ఒక కుటుంబాన్ని నిర్మించి ప్రాజెక్టుగానే భావిస్తున్నామని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కేంద్రం సహకారం. సరే, ఈ గోళ వీళ్ళది ఎప్పుడు ఉండేది వీళ్ళది బీజేపీ పార్టీది. ఈ విధంగా కేవలం ఇది ముస్లిం రిజర్వేషన్ లాగానే ఉంది కాబట్టి మేము మద్దతు ఇవ్వట్లేదు, 42% పూర్తిగా బీసీలకు ఉపయోగపడేలాగా ఉందమ్మని చెప్పండి, అప్పుడు మేము కూడా మద్దతు ఇస్తామంటూ రామచంద్ర కూడా సేవాణి అనిపించడం జరిగింది. దీన్ని కేవలం ముస్లిం రిజర్వేషన్ గానే చూస్తున్నాం మేమంటూ ఇటు పక్క ఉన్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి ఏదైతే అన్ని ఉపకులాలు అన్ని ఉన్నాయో బీసీలకు 42%, 100% రిజర్వేషన్ రావాలి, కానీ ముస్లింల వల్ల అడ్డుపడుతున్నాము, ఆ ముస్లింల కోసం చేస్తున్నటువంటి రిజర్వేషన్ కాబట్టి అనేటువంటి విషయాన్ని లేవనెత్తితే ఇక్కడ ముస్లింలకు బీసీలకు అరే బాబు మీ వల్లేరా బాబు మాకు రిజర్వేషన్ రావట్లేదు అనేటువంటి విషయాన్ని ఇటు బీసీలకు ఇటు ముస్లింలకు మధ్యలో వ్యత్యాసం రావడానికి కూడా కొన్ని కారణాలు అవుతాయి. ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తూ ఈ బీజేపీ పార్టీ ఎప్పటిలాగానే తన సహజ ధోరణి ఏదైతే ఎజెండాతో ఎప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు ఆ సెంటిమెంట్ని క్యాచ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుందో బీజేపీ, ఈ విషయంలో కూడా చివరికి ఇలాంటి లింకులు పెట్టి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విధంగా ఉంది. 10% రిజర్వేషన్ కల్పించి ఢిల్లీలో ధర్నా చేస్తుందని, బీసీల కోసం కాదని ఇటు కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ బీసీల కోసం కాదని ముస్లిం రిజర్వేషన్ కోసమని ఆరోపించారు. బీసీలకు మొత్తంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తేనే మద్దతు ఇస్తామని ఆయన ప్రకటన స్పష్టం చేశారు. ఎందుకంటే అసలు బీసీల పట్ల మీకు అంత ప్రేమ ఉంటే బీసీలు నిజంగానే బీసీ రిజర్వేషన్ మీద పోరాడితే ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చింది దామాషా ప్రకారం చూసుకోండి ఒకసారి. అది మీకు బీసీల మీద ఉన్న ప్రేమ. ఎంతమంది మీరు ఎప్పుడైనా మీరు బీసీలకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న మంత్రివర్గంలో బీసీలకు ఎంతమందికి చోటు ఇచ్చారు? ఎప్పుడన్నా బీసీలకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఎప్పుడన్నా ప్రకటించారా? ఇన్నేళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేశారా మీరు? మళ్ళీ బీసీల పట్ల ప్రేమగా ఉన్నట్లు ఎందుకు నటిస్తున్నారు? మేము బీసీలకు ఏదైనా న్యాయం చేసిందంటే బీజేపీ పార్టీనే బీసీలకు న్యాయం చేసింది. మేము ఒక బీసీ వ్యక్తినే ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాము. కనీసం మీరు ఏ రాష్ట్రంలో కూడా కనీసం ఒక ముఖ్యమంత్రి కూడా మీరు బీసీలకు అధికారం ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే మీ రాష్ట్ర మంత్రివర్గంలో సరే ఇవ్వచ్చు కదా బీసీలకు, దాంట్లో కూడా బీసీలకు మీరు అన్యాయం చేశారు, ఇవ్వలేదు అంటూ విషయాన్ని బండి సంజయ్ కేవలం బీసీల పట్ల ఏదైనా చిత్తశుద్ధి ఉందంటే అది బీజేపీ పార్టీకి ఉందంటే విషయాన్ని బండి సంజయ్ చెప్పడం జరిగింది. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కడైనా బీసీని ప్రధాని చేశారా? సరే అది వదిలేయండి. ఉమ్మడి ఏపీలో ఒక్క బీసీనైనా సీఎంగా చేశారా? సరే, బీసీని ప్రధాని చేసిన ఘనత ఒక బీజేపీ పార్టీదే. 27 మంది బీసీ కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాలకు బీసీలుగా సీఎంగా నియమించింది అని తెలిపారు. కాబట్టి మేము ఎక్కడైనా సరే మీరు ఉమ్మడి రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక బీసీని సీఎంగా చేశారా? మీరు ఇన్నేళ్ల చరిత్రలో ఇన్న పార్టీలు ఇన్ని అధికారంలో ఉన్నప్పుడల్లా మీరు ఎప్పుడన్నా ఒక బీసీని ముఖ్యమంత్రి చేశారా? మేము బీసీలుగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా పార్టీ అధికారంలో ఉన్నట్టు అనేక రాష్ట్రాల్లో దాదాపు మేము బీసీలు ముఖ్యమంత్రిగా చేశాం. అసలు ప్రధానమంత్రి మాకు బీసీ కాబట్టి బీసీల పట్ల ఏదైనా ఉన్నట్టు చిత్తశుద్ధి కేవలం బీజేపీ పార్టీకి ఉందన్న విషయాన్ని బండి సంజయ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా డీకే అరుణ కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ పూర్తిగా బీసీలకు ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామాలు చేస్తుందని విమర్శించారు. 2014 బీసీలకు 34% రిజర్వేషన్లు ఉంటే
ఇప్పుడు 32% తగ్గించి ముస్లింలకు 10% అదనంగా అమలు చేయాలని కాంగ్రెస్ చూస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఓ ప్రకటనలో ఆరోపించారు. ఈ విధంగా డీకే అరుణ చేసిన వ్యాఖ్యలను కూడా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఇది ఎక్కడికక్కడ బీజేపీ బీఆర్ఎస్ బాండి ఒకలాగుంటే ఏదైతే బీసీ రిజర్వేషన్ల పట్ల ఇటు బీజేపీ వాణి ఇంకొక రకంగా ఉంది. ఇది కేవలం ముస్లింల ప్రయోజనాల కోసం మాత్రమే ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి క్రమమే ఈ విధంగా ఉంది. ఎందుకంటే బీసీలకు ఉన్నటువంటి 34% రిజర్వేషన్ని 2% తగ్గించి 32% చేసి ఇటు దాంట్లో మళ్ళీ ముస్లింలకు పొందుపరిచి ఈ విధంగా మొదటి నుంచి ముస్లింల కోసం త్యాగం చేస్తూ ఇటు బీసీలకు అన్యాయం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా బీజేపీ పదే పదే ప్రస్తావిస్తుంది. కాబట్టి ఏ రోజైతే మీరు 100% ఓన్లీ బీసీలకే ఈ రిజర్వేషన్ దక్కుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పిన రోజు మా పార్టీ పూర్తి సహకారం ఉండేది. అవసరమైతే కేంద్రంతో పోరాడతాం, సాధిస్తాం, తెప్పిస్తాం అనేటువంటి విషయాన్ని బండి సంజయ్ పదే పదే చెప్పడం జరిగింది. ఇది టోటల్గా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాల్లో నిన్న జరిగినట్టు మొత్తం జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు, ఇటు బీజేపీ పార్టీ అభిప్రాయాన్ని మొత్తం ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా ఏదైతే నిన్న జయశంకర్ జయంతి సందర్భంగా అక్కడ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ అదేవిధంగా ప్రజాగాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా రేవంత్ రెడ్డి వారిద్దరికి నివాళులు అర్పించడం జరిగింది. అక్కడ బుధవారం ఢిల్లీలో అధికార నివాసంలో ఆ వార్తను కూడా హైలైట్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే శ్వాస ధ్యాస లక్ష్యంగా బతికి సకల జనుల్లో ఉద్యమకాంక్షను రగిలించారు. తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన గొప్ప త్యాగశీలి అంటూ రేవంత్ రెడ్డి పొగడడం జరిగింది. ఆయన ఆశయ సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. గద్దర్ తన గాత్రంతో ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రతి ఒక్కరికి కనీస అవసరాలైన కూడు గూడు అందించాలనే లక్ష్యంతో చివరి క్షణం వరకు పోరాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలుతున్న వారిలో గద్దర్ అగ్రగణ్యుడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి. పాటను తూటగా మార్చిన ప్రజా యుద్ధనౌక. ఆయన సేవలకు గుర్తింపుగా సినిమా అవార్డులు కూడా ఏర్పాటు చేశాం. జూన్ 14న సినీ కళాకారులు ప్రముఖులు ప్రదానం చేశామని సీఎం పేర్కొన్నారు. ఈ విధంగా ఏదైతే ఉన్నారో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి అదేవిధంగా గద్దర్ వర్ధంతి సందర్భంగా అధికార నివాసంలో వర్ధంతి ఏదైతే ఘన నివాళి అర్పించారో ఆ విషయాన్ని కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఈ కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ఉద్యమ ఊపిరి జయశంకర్ అంటూ కేటీఆర్ కూడా నేను ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా హైలైట్ చేస్తుంది ఈనాడు దినపత్రిక. ఇది ఈ విధంగా నిన్న మొత్తం ఢిల్లీలో జరిగినటువంటి మొత్తం కొంత కార్యక్రమాలన్నింటినీ కూడా ఇటు ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇక ఇక్కడికి వస్తే తెలంగాణ జాగృతి నాయకత్వం అంటూ సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్ చేసిన ఈనాడు దినపత్రిక. రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లో బంజారాహిల్స్లో జాగృతి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆవిర్భావం ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆమె జాతీయ జెండా తెలంగాణ జాగృతి జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా విలేకరులు కొంచెం చిట్చాట్ అడిగినప్పుడు ఏదైతే రేపు జరిగినటువంటి కరీంనగర్లో జరిగేటువంటి ఏదైతే బీసీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ తలపెడుతున్నట్టు బహిరంగ సభకు మీరు హాజరవుతారా అనేటువంటి విషయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అడిగినప్పుడు వాస్తవం ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు. ఆహ్వానం వస్తే మాత్రం నేను తప్పకుండా హాజరవుతాను. ఇది బీసీ రిజర్వేషన్ల కోసం కాబట్టి దీంట్లో ఎటువంటి వ్యత్యాసములు స్వలాభాలు రాజకీయ ప్రయోజనం నేను ఆశించను. బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే మాత్రం నేను తప్పకుండా హాజరవుతాను అనేటువంటి విషయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈపాటికే తలసాని శ్రీనివాస ఆధ్వర్యంలో అక్కడ మొత్తం బీసీ రిజర్వేషన్ సంబంధించి కరీంనగర్లో భారీ దీక్ష చేయాలని బీసీ గర్జన అనేటువంటి సభను ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ కవిత ఏదైతే బీసీ రిజర్వేషన్ల పట్ల మొన్న నిరాహార దీక్ష చేయడం కానివ్వండి, మొదటి నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ వాణి వినిపిస్తూ ఉన్నారు. బీసీలకు సంబంధించి కేవలం మీరు ఈ రేపు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికల కోసం పోరాటం కాదు, ఈ బీసీ రిజర్వేషన్ అన్నింటిలో ఉండాలి, విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా బీసీలకు రిజర్వేషన్ ఉండాలి అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ విషయం నిన్న కూడా ప్రస్తావిస్తూ దాంట్లో మేము కూడా సంఘీభావం తెలుపుతాం. అవసరమైతే నాకు ఆహ్వానం వస్తే మాత్రం నేను కంపల్సరీగా అటెండ్ అవుతానన్ను అన్నటువంటి విషయాన్ని ఎమ్మెల్సీ కవిత అదే బీఆర్ఎస్ బీసీ గర్జన సభకు పిలుపు రాలేదు, ఇంతవరకు అయితే రాలేదన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇది ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది ఇదే విషయాన్ని. తర్వాత ఇదే నిన్న జరిగినటువంటి ఏదే దీక్ష గురించి ఇటు హరీష్ రావు చేసిన వ్యాఖ్యను కూడా హైలైట్ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసిన డ్రామా అటర్ ఫ్లాప్ అయిందని హరీష్ రావు చెప్పడం జరిగింది.
బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు ప్రకటన విమర్శించారు. పక్కనే మీరు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ధర్నాకి కూతవేటు దూరంలో ఉన్నారు రాహుల్ గాంధీ, ఖర్గే, వీళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు అనే విషయాన్ని ధర్నాకు రాలేదు. బీసీల కన్నా బీహారే ముఖ్యమని అటు ఖర్గే వెళ్ళారు అక్కడ ఎన్నికల సందర్భం కోసం. కాబట్టి ఇక్కడ బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ అది మీ పార్టీకి. ఇక్కడ బీసీల కంటే కూడా అక్కడ బీహార్ ముఖ్యమైంది, అందుకే ఖర్గే అటు వెళ్ళిపోయారు. మీ ధర్నాలో నిజాయితీ లేదు. బీసీలకు 42% కోటా అమలు చేస్తారన్న నమ్మకం మీ అగ్రనేతలకే లేదు, అందుకే రాలేకపోయారు. తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడే తేటతెల్లమైంది మీ పార్టీకి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే మీరు ఢిల్లీకి వెళ్ళి మీ పార్టీ అగ్రనాయకత్వం సపోర్ట్ కోరుతూ అక్కడ కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రిని నిలదీస్తూ రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆర్డినెన్స్ని అమలు చేసుకోవాలనేటువంటి చిత్తశుద్ధి మీరు చేసేటువంటి ఒక ధర్నాని మీ పార్టీ నాయకత్వమే రాలేదంటే మీ పార్టీలోనే మీరు పోరాడుతున్న ఏదైతే రిజర్వేషన్ పోరాడుతున్న ధర్నా మీద ఎంత మాత్రం వాళ్ళకి నమ్మకం ఉందో అర్థమైపోయింది. ఇటు తెలంగాణ ప్రజలు కూడా అర్థమైపోయింది వాళ్ళు ఎందుకు రాలేదు. కాబట్టి మీ ధర్నాదంతా అటర్ ఫ్లాపు, మీ డ్రామాలు కపట నాటకాలు ఆపండి ఇంకా అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్ని కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఇదే విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందిస్తూ కేవలం ఆ ధర్నా మొత్తం కూడా గాంధీ కుటుంబానికి పొగడటానికే కాంగ్రెస్ ధర్నా పెట్టుకున్నట్టుంది కానీ ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ కోసం చేసిన ధర్నాల లేదు. రేవంత్ రెడ్డి ప్రసంగంలో రాహుల్ సోనియా జపమే ఎక్కువైపోయింది. ఎందుకంటే అప్పుడు జోడో యాత్రలో రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో, రాహుల్ గాంధీతో చేసిన ప్రయాణం ఎలా ఉందో, ఇంతమంది ముఖ్యమంత్రుల్లో దాదాపుగా అదృష్టం నాకే దక్కిందని ఇలా రకరకాలుగా రాహుల్ గాంధీని మెప్పు పొందే విధంగా మాట్లాడేటట్టుంది కానీ ఎంతసేపటికి గాంధీ కుటుంబానికి పొగిడినట్టే ఉంది కానీ అది బీసీ రిజర్వేషన్ చేసిన ధర్నాలా లేదంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. అదేవిధంగా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీలో పగటి వేషాలు. కాబట్టి ఏదైతే ఇందా మనం అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు అనేక విషయాల్లో వైఫల్యం చెందింది. అవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసమే ఇదంతా కూడా ఒక రిజర్వేషన్ అనే ఒక అంశాన్ని భుజానెత్తుకొని మీరంతా కూడా డ్రామాలు ఆడుతున్నారనే విషయాన్ని కూడా ఈ పగటి వేషాలు ఆపండి అని కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించబోమంటూ కిషన్ రెడ్డి చెప్పారు. ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం గాంధీ కుటుంబానికి పోగొట్టడానికంటూ ఈ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తర్వాత భారత్పై సుంకాల బండ 50% పెంచిన ట్రంప్. ఇప్పటికే 25% పెంచింది భారత్ మీద, ఇంకొక 25% అదనంగా పెంచి మొత్తానికి 50% చేసింది ట్రంప్. ఇలా పదే ఎందుకు భారతదేశం మీదనే ట్రంప్ విషయం కక్కుతున్నారు, ఎందుకు తన అసలు వెళ్ళగక్కుతున్నాడు, పదే ఎందుకు భారతదేశం వెంటపడుతున్నాడు, అదేవిధంగా రష్యా భారత్ సంబంధాల మీద ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు, ఎందుకు కనీసం ఒక అగ్రరాజ్యం అధినేత అయినటువంటి ట్రంప్ ఎందుకు కనీసం హుందాతనం ఎందుకు వ్యవహరించట్లేదు, ప్రతిరోజు నిత్యం భారత్ మీదే ఎందుకు వార్తలో నిలుస్తున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఎక్కడో భారతదేశం పట్ల మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశంతో పాటు ఇటు ఎక్కడ కూడా ట్రంప్ను మనం ప్రతి సందర్భంలో ట్రంప్ చేసేటువంటి వ్యాఖ్యలు, ట్రంప్ మనకు హంటింగ్ చేస్తున్న విధానంలో ఎక్కడ కూడా భారతదేశం తొణకట్లేదు, బెనకట్లేదు. అది అసలు మనం మెయిన్ ప్రధానంగా జీర్ణించుకోలేకపోతున్నాడు ట్రంప్. ఎక్కడికక్కడ స్వదేశీ వస్తువులను వాడండి అనేటువంటి విషయాన్ని నినాదాన్ని ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వటం కానివ్వండి, ఎక్కడ కూడా ట్రంప్ సుంకాల విషయంలో ఎక్కడ భారతదేశం రిక్వెస్ట్లో బతిలాడటమో తలగొట్టమో తను ఇచ్చేటువంటి షరతులను ఎక్కడో తలొగ్గిద్దని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఎక్కడ కూడా భారతదేశం తన హుందాతనాన్ని ప్రకటిస్తూ ఎక్కడ కూడా తలగకుండా కేవలం మన దేశంలో తయారైన వస్తువులు మనం వాడుకుందాము అనేటువంటి విషయాన్ని ప్రకటిస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో ఏదైతే మనకు సంబంధించినటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో యుద్ధానికి సంబంధించినటువంటి కానివ్వండి, ఇటు ఆర్మీకి సంబంధించిన కానివ్వండి, మనకు అనుకున్నటువంటి సూపర్ షిప్పులను కానివ్వండి, ఇవన్నీ కొన్ని దానికి సంబంధించిన విషయాల్లో కూడా అమ్మే విషయంలో కూడా కొంతవరకు ప్రస్తుతానికి నిలిపేసాము. ఆ విషయం కానివ్వండి, ఏదైతేనే ఎప్పుడైతే భారతదేశం మీద తను వరుసగా మొదటి నుంచి ఆపరేషన్ సింధూర్ కాడి నుంచి నేను ఆపాను అనే దగ్గర నుంచి మీరు మొత్తం ఒక ట్రాక్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే పదే భారతదేశం మీద విషం కక్కుతున్నారు. అదేవిధంగా భారతదేశాన్ని పదే వెంటాడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కోపం తెప్పించేటువంటి విషయాల్లో పదే అంటారు కదా గిల్లుతారని, ఆ విధంగా చేస్తున్నాడు ట్రంప్. ఇప్పటికే 25% సుంకాలు భారతదేశం మీద విధిస్తే మళ్ళీ అదనంగా ఇంకో 20% తన పైశాచిక ఆనందం పొందుతూ ట్రంప్ విధంగా చేస్తున్నారు. కాబట్టి రష్యా చమురుపై ప్రతీకారం, పాత 25 సుంకాలు నేటి నుంచి అమల్లోకి, అదనపు 25% 27 నుంచి అన్యాయం అన్న భారత్ ఈ విధంగా ఈ వార్తను హైలైట్ చేసింది. రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకొని భారత్పై
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలు విధించిన ఆయన దానిని 50% పెంచారు. అదనంగా జరిమానా సుంకంగా దీన్ని పేర్కొంటూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. గతంలో ప్రకటించిన 25% సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయి. అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి. కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లో చేస్తామని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచే చమురు దిగుమతిని చేసుకుంటున్న చైనా, తుర్కీలపై మాత్రం ఎటువంటి అదనపు భారాన్ని మోపలేదు. మరి రష్యా మీద అంత కోపం ఉంటే ఇదే విషయాన్ని భారత్ లాగానే పక్కన ఉన్నటువంటి చైనా, తుర్కియా కూడా రష్యాతో సంబంధాలు పెట్టుకుని అక్కడి నుంచి చమురు దిగుమతి చేసుకుంటాయి. కానీ వాటి మీద మాత్రం ఎటువంటి సుంకాలు లేవు. కేవలం భారతదేశం మీద 25% సుంకాలు వేసి మళ్ళీ కోపం బాగా ఇంకొక 25 వేసి 50 టోటల్గా రౌండ్ ఫిగర్ చేశారు. ఎందుకు మళ్ళీ ఆ దేశాల మీద లేనటువంటి ఇది మన భారతదేశం మీద ఎందుకు ఈ విధంగా సుంకాలు విధిస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. అదేవిధంగా చైనాపై 30%, తుర్కియా 15% సుంకాలు అమల్లో ఉన్నాయి. ట్రంప్ విధించిన 50% ఇటు రేపు 27 నుంచి అమల్లోకి వస్తాయి. 20% మాత్రం ఈ రోజు నుంచే అమల్లోకి రాబోతుంది. కాబట్టి ఎక్కడ కూడా భారతదేశం తలగొట్టలేదు ఈ విషయంలో. ట్రంప్ ఎన్ని చేసినప్పటికీ కూడా ఇటు పక్క ఐఫోన్ సంబంధించిన కంపెనీలు కూడా వెనక్కి వచ్చామని చెప్పిన సందర్భం కానివ్వండి, ఇటు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ చదువుతున్న విద్యార్థుల మీద విధించిన ఆంక్షలు కానివ్వండి, ఇటు పక్క 20% సుంకాలు కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో భారత్ రష్యాతో ఉన్నటువంటి సంబంధాల విషయంలో చేసినటువంటి స్టేట్మెంట్ కూడా కానివ్వండి, ఈ విధంగా పాకిస్తాన్తో ఉన్నటువంటి ప్రేమని బయట పెడుతూ భవిష్యత్తులో పాకిస్తాన్ కూడా భారతదేశానికి పెట్రోల్ అమ్మవచ్చు ఇలాంటి చురకాలు అంటించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రంప్ ఎందుకు పదే పదే మొన్నటి వరకు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఎందుకు చెడగొట్టుకున్నారనేది అందరికీ అర్థం కాని ప్రశ్న కానీ మిగిలిపోతుంది. దానికి తగ్గట్టుగానే మిగతా దేశాలు ఏదైతే ఉన్నాయో కొన్ని దేశాలు అమెరికా కందరజయంగానే గజగజ వణిగిపోయేటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. ఆ కోవలకు భారతదేశం అనుకున్నాడేమో కానీ ట్రంప్. అందుకే ఎప్పుడైతే భారతదేశం మిగతా దేశాల్లా కాదు, మనం కూడా ఎక్కడ దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి చాలా బలంగా పటిష్టంగా ఉన్నటువంటి జీడిపిలో కానివ్వండి, భారత ఆర్థిక వ్యవస్థలో, ఇటు పక్క భారత ఆర్మీలో కానివ్వండి, ప్రతి విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు సమానంగా మనం కూడా ఉన్నాము. ఇటు పక్క ఈపాటిగా చైనాని దాటేసాము దాదాపుగా. ప్రతి విషయంలో భారతదేశం అనేది ఈరోజు ఏ దేశానికి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడ సమానంగా పోటీ ఇస్తూ ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ట్రంప్ గుర్తించకుండా పదే పదే భారతదేశం గురించి మిగతా దేశాల్లాగానే ఏదో జస్ట్ అంటే కొంచెంసేపు షేక్ చేద్దాం అనే విధంగా ప్రయత్నిస్తూ ఉంటే భారతదేశం ఎక్కడా తలగొట్టలేదు. దానికి ఆ కోపాన్ని అణుచుకోలేక, డైజెస్ట్ అవ్వలేక ఇలా పదే పదే ఏదో ఒక విషయాన్ని భారతదేశం మీద టార్గెట్ చేస్తూ మాట్లాడటం జరుగుతోంది. దీనికి సంబంధించి అమెరికాలో ప్రెస్ మీట్లో విలేకరు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కూడా ఒక అగ్రనాయకుడు ఉండి ట్రంప్ తెలియకుండా సుంకాలు ఏముండవు, కానీ అవునా నా దృష్టికి రాలేదు, నేను దాని గురించి వినలేదు అలాంటి విషయాన్ని ట్రంప్ చెప్పాయంటే అసలు అతని మెంటల్గా అతని స్టాండర్డ్స్, అతని సైకాలజీ అంతా ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడుగా ఉండి ఒక మొత్తానికి ఆర్థిక వ్యవస్థలో పటిష్టమైనటువంటి అమెరికానే ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంపే ఏదో ఒక చిల్లరగా ఎవరో ఒక కామన్గా ఒక సెన్స్ లేని కొంతమంది నాయకులు ఉంటారు, పేర్లు ఎందుకు, అలాంటి నాయకులు మాట్లాడేటువంటి నాయకులు మాటలాగా ఉన్నాయి. కానీ ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అనేటువంటి మాటల్లాగా లేవు. ఎందుకంటే రోజుకు స్థిరత ఉండదు. ఇవాళ ఏం మాట్లాడతాడు, రేపేం మాట్లాడతాడు అతనికి అవగాహన ఉండదు. అదేవిధంగా పదే పదే భారత్ మీద మాట్లాడేటప్పుడు మాత్రం ఆ విధంగా విషయం వెళ్ళగక్కడం అంటే అర్థం ఏంటంటే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, అది చూసి ఓర్వలేక ఆ విధంగానే మాట్లాడుతున్నాడు మాత్రం వాస్తవం. ఎక్కడ భారతదేశం అమెరికాకి భయపడట్లేదు, అది మాత్రం వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు అన్ని దేశాలతో పాటు పోటీ పడుతున్నాం, ఎక్కడ మనం తలగొట్టలేదు. దాంతోపాటు అన్ని దేశాలు మంచిగా ఉండాలి, ఎక్కడ యుద్ధాలు జరగకూడదు అనేటువంటి శాంతి కోరుకునే దేశం కూడా భారతదేశమే. కానీ యుద్ధాలు జరగాలి, నా దగ్గరికి రావాలి, నేను పెద్దన్న పాత్ర పోషించాలి, నేనే పంచాయతీ చేయాలి అనేటువంటి మనస్తత్వం ట్రంప్. ఇటుపక్క యుద్ధాలనేవి ఉండకూడదు, యుద్ధాల ద్వారా ఏమో సాధించింది ఏం లేదు. చరిత్ర చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా యుద్ధం తర్వాత మిగిలేదు ఏం ఉండదు, మట్టి దెబ్బలు, ప్రాణాలు పోవటం, ఆస్తి ప్రాణ నష్టాలు తప్ప ఇంకేం ఉండదు. దానివల్ల ఇంతవరకు యుద్ధాలు చేసి సమస్యను పరిష్కరించుకున్న సందర్భాలు ఈ పాటికి ఎక్కడ చరిత్రలో ఏ దేశం లేదు. కాబట్టి యుద్ధాలు మంచిది కాదు అని చెప్పేటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఈ విధంగా ప్రతి విషయంలో అమెరికాకి ఏమాత్రం తగ్గకుండా భారతదేశం పోటీ పడుతుంది ప్రతి విషయంలో. కాబట్టి ఎప్పుడైతే భారతదేశం పోటీ పడుతుందో అమెరికా తట్టుకోలేకపోతుంది. అందుకే ఈ విధంగా పదే పదే విషయం వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఏ ఉక్రెయిన్ దేశం లాగానో, మిగతా ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఇరాన్ దేశాల్లాగానో ఎక్కడో జస్ట్ కన్నెర్ర చేస్తే భయపడిపోయి దారికి వచ్చేసి మధ్యవర్తిత్వంకి వచ్చేసి మాట్లాడిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ట్రంప్ పాపం. అందుకే ఈ విధంగా భారతదేశం మీద
ఎక్కడ భారతదేశం తగ్గపోయేటప్పటికీ తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్ విషయంలో సీజ్ఫైర్ విషయంలో నేనే ఎంటర్ అయ్యాను, నేనే ఆపాను అన్నప్పుడు కూడా ఎక్కడ భారతదేశం దాన్ని అధికారికంగా అవును ట్రంపే మధ్యవర్తిత్వం ఉపయోగించడం వల్ల ఈ సమస్య పరిష్కారం అయింది, యుద్ధం ఆపగలిగాము అనేటువంటి విషయాన్ని ఎక్కడ భారతదేశం ఈరోజు అధికారికంగా భారతదేశ ప్రభుత్వం ధృవీకరించాల. అదొకటి తట్టుకోలేకపోయాడు. పదే పదే ఆ వార్తను ఎప్పుడైతే ధృవీకరించలేదో మళ్ళీ గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా ఎక్కడ భారతదేశం దాన్ని ధృవీకరించలేదు. చివరికి డైరెక్ట్గానే కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్కి. ఈ వ్యాఖ్యలు సముచితం కాదు, ఇది కరెక్ట్ కాదు అనే విషయాన్ని ఇటు పక్క ట్రంప్ కూడా హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన బుద్ధి మార్చుకోలేదు. కాబట్టి చివరికి ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా పగటికెళ్ళగంటూ చివరికి నోబెల్ బహుమతి తీసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. చివరికి ఆ పిచ్చోడికి ఇంకో పిచ్చోళ్ళు తోడయ్యారు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళ ఒకరు బుద్ధి ఎంతసేపటికి శత్రు మిత్రులాగా, అదేవిధంగా ఎంతసేపటికి ఒకరు బుద్ధి మార్చుకోరు. పాకిస్తాన్ ఏంటంటే ట్రంప్కు దగ్గరైపోయి ఆయనకు నోబెల్ రావాలనే స్థాయికి దిగజారి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది ట్రంప్తో స్నేహం ఎంత డేంజర్ అనేది పాకిస్తాన్కి ముందు తెలిసిద్ది, తెలియదని కాదు ఈపాటికే. కానీ వాళ్లకు స్వప్రయోజనాల కోసం, జస్ట్ టెంపరీ ప్రయోజనాల కోసం ఇటు పక్క ట్రంప్తో ప్రయాణం చేస్తూ ఉంది పాకిస్తాన్. కానీ భవిష్యత్తులో 10 దెబ్బతినిద్ది ట్రంప్ స్నేహం వల్ల, అది తెలుసుకోలేకపోతుంది పాకిస్తాన్. ఈ విధంగా పదే భారత్ మీద, సరే పాకిస్తాన్ ఎట్టగైనా చావని మనకెందుకు, కానీ భారతదేశం విషయంలో మాత్రం ట్రంప్ ఈ విధంగా విషయం వెళ్ళగొక్కుతూ భారతదేశానికి ఉన్నటువంటి దాయ దేశాలతో స్నేహం చేస్తూ ఇటుపక్క రష్యాతో ఉన్నటువంటి చమురు ఉన్నటువంటి భారతదేశం ఉన్నటువంటి ఒప్పందాల మీద విషయం వెళ్ళగక్కడానికి ఇక వేరే మార్గం లేక చివరికి 25% ఉన్న సుంకాన్ని 50% పెంచడం జరిగింది. ఇది ఈనాడు పత్రికలోని ప్రధాన అంశాలు. ఇటుపక్క జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నా వల్ల బీసీ రిజర్వేషన్ ఎంతవరకు న్యాయం జరిగింది అనేది తెలియదు, కానీ భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాని అయితే మాత్రం బీసీ రిజర్వేషన్ సాధించుకుంటాం అనే విషయం రేవంత్ రెడ్డి చెప్పిన మాటే ఇక్కడ మెయిన్ హైలైట్. ఇది ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.